పుతిన్ ఉక్రెయిన్‌తో డైరెక్ట్ టాక్స్‌కి సిద్ధం అని చెప్పారు. అయితే ఇదంతా యూరోపియన్ లీడర్స్ అండ్ అమెరికా, రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇమ్మీడియేట్‌గా 30 డేస్ సీజ్ ఫైర్ ప్రకటించాలి. అదే విధంగా ఈ 3 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ యుద్ధాన్ని ఒక ఎండ్‌కి తీసుకురావాలి అని. అయితే పుతిన్ సరే నేను డైరెక్ట్ టాక్స్‌కి సిద్ధం. రేపు మే 15న ఇస్తాన్బుల్‌లో పెట్టుకుందాం అని చెప్పారు. అయితే యూరోపియన్ లీడర్స్ రష్యాని బెదిరించారు. ఏంటంటే ఒకవేళ సీజ్ ఫైర్‌కి ఒప్పుకోకపోతే కనుక మేము శాంక్షన్స్‌ని పెంచుతాం అండ్ ఉక్రెయిన్‌కి ఇంకా మిలిటరీ ఎయిడ్‌ని కూడా పెంచుతామని బెదిరించారు. ఆబ్వియస్‌లీ రష్యా అండ్ పుతిన్ దీనికి భయపడరు. ఎందుకంటే ఈ కొత్తేం గాదు. 3 ఏళ్ల నుంచి చూస్తున్నారు. 3 ఏళ్ల నుంచి తట్టుకుంటున్నారు. 3 ఏళ్ల నుంచి ఎదురు దెబ్బ కొడతానే ఉంది. ఇన్ని దేశాలు కలిపి ఉక్రెయిన్‌ని నడిపిస్తుంటే ఒకే ఒక్క దేశం రష్యా లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అన్నీ వాయిస్తుంది. ఉక్రెయిన్‌కి ముందుకెళ్తానే ఉంది. ఈ ఉక్రెయిన్‌దంతా మేకపోతు గాంభీర్యం అని మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైనా గానీ ఒక 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంటే అది ఆ 2 దేశాలకే కాదు ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. నేనైతే ఈ టాక్స్ టువర్డ్స్ పీస్ వెళ్ళి ఈ యుద్ధం ఆగిపోవాలి అని నేను ఆశిస్తున్నాను.